నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వైసీపీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి పోటీ చేయగా రాంప్రసాద్ రెడ్డి కేవలం 2495 ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయింది. ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తితో ఉన్నారా? సీఎం పనితీరుకు ఎలాంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? రాయచోటి నియోజకవర్గంలో గెలుపొందినటువంటి రాంప్రసాద్ రెడ్డి అక్కడ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి చూస్తే, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగిస్తాను, రాయచోటి జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య, తాగునీటి సమస్య కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నిర్మిస్తానన్నారు. వెలిగల్లు కెపాసిటీ పెంచేలా చర్యలు, వెలిగల్లు రాయచోటి తాగునీటి కోసం 2వ పైప్ లైన్ ఏర్పాటు చేస్తానన్నారు. వెలిగల్లు రిజర్వాయర్కు HNSS నుంచి నీళ్లిప్పిస్తామని చెప్పి శ్రీనివాసపురం ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెప్పారు. అయితే అక్కడ గతం నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేంటి? వెలిగల్ల పూర్తయిన ఉప కాలువలు అసంపూర్ణంగా నిర్మాణంలో ఉన్నాయి. స్థానిక చెరువు కాలువల్లో పూడికతీత ఇప్పటికీ జరగట్లేదు. శ్రీనివాసపురం, వెలిగల్లను HNSSలో త్వరగా లింక్ చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదంతా నీళ్లు ఉంటే వలస వెళ్లే అవసరం ఉండదని చెప్పి జనం కోరుకుంటున్నారు. ఇక రిజర్వాయర్ల లింక్ పనులపై ఆశించిన పురోగతి ఉందా? అదే ఇప్పుడు చూద్దాం. రాయచోటిలో శిథిలావస్థలో డ్రైనేజీలు, పెరుగుతున్న జనాభాకు సరిపోని డ్రైనేజీ లైన్లు ఉన్నాయి. రాయచోటిలో చాలా చోట్ల పొంగుతున్న డ్రైనేజీ కాలువలు మనకు కనిపిస్తుంటాయి. రాయచోటికి ప్రతి 3-4 రోజులకోసారి తాగునీళ్లు వస్తుంటాయి. ఇక చాలామంది ప్రైవేట్ వాటర్ ట్యాంకులపైనే ఆధారపడి ఉంటారు. వెలిగల్లు జలాశయం నుంచి త్వరగా నీళ్లు వస్తేనే ఇక్కడి సమస్య తీరుతోంది. సెగ్మెంట్లో ఉపాధి కోసం పరిశ్రమలు చాలా అవసరం. మారుమూల గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ ఇప్పటికీ లేకపోవడం, రాయచోటి జిల్లా కేంద్రంగా ఆ స్థాయి అభివృద్ధి జరగకపోవడం ఇక్కడ మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలి. ఇక కొంతలో కొంత రాంప్రసాద్ రెడ్డి పాజిటివిటీ గురించి మనం మాట్లాడితే, సొంత సెగ్మెంట్లో మహిళలకు ఫ్రీ బస్సులను ఏర్పాటు చేశారు. రోడ్లు, డ్రైనేజీలు, బోర్వెల్స్ వంటి పనులను కొంతవరకు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ICUకు నిధులు మంజూరు చేశారు. క్రీడా సౌకర్యాలు పెంపొందించడంలో కీ రోల్ పోషించారు. రాయచోటిలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. బోర్లు కావాలంటే వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారు రాంప్రసాద్ రెడ్డి. ఇక ఆయనకున్నటువంటి నెగిటివిటీ గురించి మాట్లాడితే, రాయచోటిలో ఎక్కువ రేట్లకు భూములు కొన్న జనం జిల్లా కేంద్రం మార్పు జరుగుతున్న ప్రచారంతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ రాయచోటి జిల్లా కేంద్రం నుంచి మారుతుందో అని చెప్పి వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అభిప్రాయం ఇప్పటికీ ప్రజల్లో కనిపిస్తూనే ఉంది. మంత్రిగా ఉన్న తనదైన ముద్ర వేసుకోలేదని చెప్పి ఇక్కడ చాలామంది ప్రజల్లో ఆయన పైన ఒక చెడు అభిప్రాయం కొన్ని సామాజిక వర్గాల కార్యకర్తలను దూరం పెట్టారు అని చెప్పి మరోవైపు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించి ప్రజా చైతన్యం నిర్వహించినటువంటి సర్వేల్లో ఆయనకు వచ్చినటువంటి మార్కులను చూస్తే చాలా బాగుంది అని చెప్పి కేవలం 5% మంది మాత్రమే అటు రాంప్రసాద్ రెడ్డికి రేటింగ్ ఇచ్చారు. బాగుంది అని చెప్పి 15%, పర్వాలేదని చెప్పి 23%, అసలు బాగోలేదని చెప్పి 20%, అస్సలే బాగోలేదని చెప్పి 37% ఆయనకు రేటింగ్ ఇచ్చారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరు పైన ప్రజా చైతన్యం ఏర్పాటు చేసినటువంటి సర్వేలో దాదాపుగా చాలా బాగుంది అని చెప్పి 8% మంది ప్రజలు చెప్తే, బాగుంది అని చెప్పి 15% మంది ప్రజలు, పర్వాలేదని 27% మంది ప్రజలు, అసలు బాగాలేదని చెప్పి 20% మంది ప్రజలు, బాగోలేదు అని చెప్పి 30% మంది ప్రజలు తీర్పునిచ్చారు. ఇక ప్రభుత్వ పనితీరుపై ప్రజా చైతన్యం నిర్వహించినట్టు సర్వేలో చాలా బాగుంది అని చెప్పి 6% మంది అంటే, బాగుంది అని చెప్పి కేవలం 10% మంది మెచ్చుకున్నారు. ఇక పర్వాలేదని 22% మంది అంటే, బాగోలేదని చెప్పి 32%, అస్సలు బాగోలేదని 30% మంది ప్రజలు తమ తీర్పునిచ్చారు. ఇక జగన్ పనితీరుపై ఇదే ప్రజా చైతన్యం చేసినటువంటి సర్వేలో చాలా బాగుంది అని చెప్పి 25%, బాగుంది అని 30%, పర్వాలేదు అని 25%, బాగోలేదని చెప్పి 5%, అసలు బాగోలేదని చెప్పి మరో 5% మంది ప్రజలు తీర్పిచ్చారు. సో టోటల్గా జగన్ యొక్క పరిపాలన 2019 నుంచి 24 మధ్య కాలంలో చాలామంది జనం జగన్ పైపై మొగ్గు చూపారు.
ఇక పవన్ కళ్యాణ్ పనితీరు పైన ప్రజా చైతన్యం ఏర్పాటు చేసినటువంటి సర్వేలో చాలా బాగుందని 2%, బాగుంది అని 18%, పర్వాలేదని 22%, బాగోలేదని 28%, అస్సలు బాగోలేదని 30% మంది ప్రజలు తీర్పునిచ్చారు. ఇక నారా లోకేష్ పనితీరుపై చాలా బాగుంది అని 5%, బాగుంది అని 12%, పర్వాలేదని 23%, బాగోలేదని 30%, అస్సలు బాగోలేదని 20% మంది వాళ్ళ రేటింగ్ ప్రకారం తెలియజేశారు. ఇక అన్ని పనుల గురించి, అభివృద్ధి పనుల గురించి ప్రజా చైతన్యం నిర్వహించినటువంటి సర్వేలో అమరావతి పనులు పూర్తయ్యాయి అనుకుంటున్నారా అని నిర్వహించిన సర్వేలో పూర్తవుతాయని 3% మంది, అసలు కావని చెప్పి 70% మంది, కావచ్చేమో అని చెప్పి 7% మంది, అసలు మాకు అనవసరమైన విషయం అని చెప్పి 20% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది అనుకుంటున్నారా అని చెప్పి అడిగిన ప్రశ్నకు పూర్తవుతుందని 10%, అసలు కాదని చెప్పి 70%, కావచ్చేమో అని 5%, మాకు సంబంధం లేదని 15% మంది తీర్పునిచ్చారు. ఇక టోటల్గా కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని నిర్వహించినటువంటి సర్వేలో పెరిగాయి అని కేవలం 1% మంది చెప్తే, పెరగలేదు అని 88%, పెరిగి ఉండొచ్చేమో అని 7%, మాకు తెలియదు అని చెప్పి 4% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని నిర్వహించిన సర్వేలో వస్తుంది అని 8% మంది, రాదు అని 78% మంది, రావచ్చు అని 4% మంది, తెలియదు అని 20% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. తర్వాత సీఎంగా ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడు అయితే సీఎంగా బాగుంటుందని 15% మంది, పవన్ కళ్యాణ్ అని చెప్పి 5% మంది, నారా లోకేష్ అని 10% మంది, జగన్ అని చెప్పి 70% మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. సో టోటల్గా రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన ఇటు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు పూర్తిగా జగన్ వైపే ఉన్నారనడంలో మరోవైపు ఎలాంటి సందేహం లేదు. ఇక తాను రాయచోటిని ఇతర రాజంపేట జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో కలపడానికి నేను ఒప్పుకోను అని చెప్పి ఎన్నికలకు ముందు ప్రచారం చేసినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి పైన ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో రాజంపేట నుంచి ఈ రాయచోటిని మార్పు చేస్తారా, అసలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం రామ్ ప్రసాద్ రెడ్డి చేస్తారా, లేక తన మాటకు కట్టుబడి రాజీనామా చేస్తారా తెలియాల్సింది.